రేవంత్ అన్న మనం పని చేసినాం నాకు అంత బాగుంది ఇవాళ మీరు సీఎం అయినరన్న మా బంజారా బిడ్డలకు మీరు ఇవాళ మోసం చేయలేదన్న మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి ఇప్పటికీ ఒక మంత్రి లేడు మన ఒక్క మంత్రి లేడు మన సామాజిక వర్గానికి ఒక్క మంత్రి కూడా ఇవ్వలేదు ఎంతకు బాధ ఉంటుంది మేము కొట్లాడిన వాళ్ళం కాబట్టి మాకు బాధ ఉంటుంది ఎక్కడైనా ఒక మంత్రి పదవి ఇస్తుండ్రా పోనీ మన దాంట్లో ఉన్నోళ్ళు ఎక్కడైనా మరి మాట్లాడుతుండ్రా అంటే గుడి దగ్గర ఆ బ్యాచే ఉన్నది రామచంద్ర అన్న మాట్లాడుతుండు కదా అప్పుడప్పుడు మాట్లాడతాడు మనకు ఎవరతను అన్న ఇది పెద్ద స్టేట్మెంట్ ఇది ఏంది ఏం పెద్ద డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అని మీరు ఉద్యమకారుడా ఓకే అచ్చా అంటే ఆ ప్రజల గురించి బాగా కష్టపడ్డా మీకు అత్యంత ఆప్తుడు అరే ఆప్తుడా కాదు అది చెప్పండి అన్న ఒక క్వశ్చన్ మన సమాజం అంతా చూస్తుంది ఒక్కసారి మీ ఫోన్ నుంచి లేదా నేనన్నా చేస్తా కాల్ చేయండి నేను ఎందుకు కాల్ చేస్తాను లిఫ్ట్ చేయకపోతే అప్పుడు అరే చెప్పండి ఉద్యమకారునిగా నాకు ఒక ఉద్యమకారునిగా ఉద్యమాలలో చేసిన బేస్డ్ కాబట్టి స్టేజీల పైన కలుసుకుంటాం మాట్లాడుకుంటాం ఒకటే అంటే మీ సమస్యలు వినడానికి అయితే మన తరపున ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు ఫోన్ చేసి ఏడ మహబూబాబాద్లో ఎన్ని సమస్యలు లేవు ఏడ కొట్లాడుతాడు ఏ విధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు ఇచ్చిన వాళ్ళ దాంట్లో ఏంది నీకు స్టేజీలు వేసి కూర్చోటప్పుడు ఇది పెద్ద స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలారా మార్ భాయ్ భీ మేర లంబాడి అప్పుడు జాతి వాళ్ళ సేదేకో లంబాడి బిడ్డలను నువ్వు ఎడగొక్కబెట్టినావు ఏ స్టేజ్ పైన కాంగ్రెస్ స్టేజ్ల పైన ఎక్కడుంటారు